T20 వరల్డ్ కప్ 2024 టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా అసాధారణ ప్రదర్శనతో సెమీస్కు దూసుకొచ్చింది. టైటిల్కు ఒక్క అడుగు దూరంలో ఉంది. సెమీస్లో ఇంగ్లండ్ను జీకొనేందుకు సిద్ధమైంది. గురువారం జూన్ 27న గయానా వేదికగా జరగబోయే రసవత్తర పోరుకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఓ భారీ గుడ్ న్యూస్ అందింది. ఇది ఫ్యాన్స్కు ఫుల్ కిక్కిస్తోంది. దాంతో టీమిండియాకు సెమీస్లో తిరుగులేదని భావిస్తున్నారు. మరి ఆ శుభవార్త ఏంటి? చూద్దాం పదండి. సెమీఫైనల్లో ఇంగ్లండ్కు ఓడించి గత వరల్డ్ కప్ సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది టీమిండియా. ఇప్పటికే ఆసీస్పై పగ తీర్చుకున్న భారత్ అదే జోరును ఇంగ్లండ్పై చూపించి లెక్క సరిచేయాలని ఆరాటపడుతోంది. ఇక ఈ కీలక పోరు కోసం టీమిండియా సర్వం సిద్ధమైంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా మంచి జోరుమీదుంది. ఈ క్రమంలో టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. అదేంటంటే ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ అంపైర్ల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్లో ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా క్రిస్ గఫానీ, రాడ్ టక్కర్ వ్యవహరించనుండగా థర్డ్ అంపైర్ జోయల్ విల్సన్, ఫోర్త్ అంపైర్గా పాల్ రీఫిల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక మ్యాచ్ రిఫరీగా జెఫ్రీ కోవ్ వ్యవహరించనున్నాడు. ఇక ఈ మ్యాచ్కు ఐరన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో లేకపోవడంతో టీమిండియా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కెటిల్ బరో భారత్కు విలన్గా మారాడు. 2014 నుంచి రిచర్డ్ కెటిల్ బరో అంపైర్గా వ్యవహరించిన ఏ నాకౌట్ మ్యాచ్లోనూ టీమిండియా విజయం సాధించలేదు. అప్పటినుంచి అతడు భారత పాలిట విలన్గా మారాడు. ఇక ఈ మ్యాచ్లో కెటిల్ బరో అంపైర్గా లేకపోవడం టీమిండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాగా సౌతాఫ్రికా మ్యాచ్కు థర్డ్ అంపైర్గా రిచర్డ్ కెటిల్ బరో వ్యవహరించనున్నాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.